రోజు కాజీపేట్ చౌరస్తాలో బీఆర్ఎస్ అర్బన్ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి గబ్బేట శ్రీనివాస్ ఆధ్వర్యంలో తెలంగాణ జాతిపిత కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పాల్గొని కేక్ కటింగ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేసీఆర్ గారు జాతి ప్రజలను జాగృతం చేసిన జననేత, దశాబ్దాల కళను సాకారం చేసిన జాతిపిత అన్నారు. మీ 10 ఏళ్ల పాలన ఒక స్వర్ణ యుగం. మీ ప్రతి పథకం దేశానికి ఆదర్శం. రూపకల్పనలో వినూత్నం, ఆచరణలో అద్వితీయం, అమలులో విప్లవాత్మకం. రైతన్నను రాజు చేసిన రైతు బంధువు. రైతు బీమాతో రైతులకు ధీమా వయ్యావు. బీడు బారిన భూములలో జలసిరులు కురిపించిన భగీరథుడవు. చెరువుల మత్తడికి చిరునామా మిషన్ కాకతీయ. బుక్కెడు నేల కోసం గుంజులాడిన జీవులకు జీవం మిషన్ భగీరథ. తరతరాల కరువును తరిమివేసిన చరితార్థుడవు. విరామం లేకుండా విద్యుత్ వెలుగులు విరజమ్మిన చంద్రుడవు. కళ్యాణ లక్ష్మి సాది ముబారకుతో పెళ్లి కూతురు మోముపై చిరునవ్వును, ఆసర పథకాలతో అవ్వతాతలను ఆదుకున్న మా ఇంటి పెద్ద కొడుకువు. ఇంటింటికి సంక్షేమం, ప్రతి ఒక్కరికి సంతోషం అందించిన అభివృద్ధి ప్రదాత అన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి నార్లగిరి రమేష్, సుంచు కృష్ణ, ఎండి అఫ్జల్, సిరిమల దశరథం, మార్చర్ల ప్రభాకర్, కొమ్మరి కోటిలింగం, బేదరకోట రంజిత్, దువ్వ కనకరాజ్, ఎస్కేపి మహ్మద్, బరిగెల వినయ్, ఎండి హుస్సేన్, శృంగారపు భిక్షపతి, బస్మ యాదగిరి, కొట్టే అనిల్, బొల్లె కుమార్, మంత్ శ్రీనివాస్, సయ్యద్ యాకూబ్, దువ్వ నరేష్, కాళేశ్వరం శ్రీకాంత్, గబ్బేట కరుణ్, మూర్తి, సుంచు రఘురాం, మరియాల కృష్ణ, సిరిపాక మోజేష్, కొమ్మరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు కాజీపేట చౌరస్తాలో కేసీఆర్ గారి 71వ పుట్టినరోజు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన మన పశ్చిమ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే చీఫ్ విప్ గారికి, అలాగే ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన కాజీపేట తెలంగాణ ఉద్యమకారులకు, కార్యకర్తలకు అందరికీ తెలంగాణ వందనాలు తెలియజేస్తూ, కేసీఆర్ గారు మన తెలంగాణ జాతి పిత కేసీఆర్ గారు ఒక 10 సంవత్సరాలు అల్లుపెల్లగని పోరాటం చేసి, 14 సంవత్సరాలు పోరాటం చేసి 10 సంవత్సరాలు మన తెలంగాణ ప్రజలకు ఎన్నో ఫలాలు అందించిన గొప్ప నాయకుడు మన కేసీఆర్ గారు. ఇప్పుడు ఈ మధ్యలో ఏమైందంటే కాంగ్రెస్ పార్టీ మాటలు చెప్పి, ఉచిత పథకాలు అని చెప్పి ప్రజలను మభ్యపెట్టి ఈ రోజు ప్రజలను వంచింది. దాని గురించి మన కేసీఆర్ గారు మనకు టైం పెట్టిండు, 1 ఇయర్ అని చెప్పిండు. 1 ఇయర్ సుతా అయిపోయింది. ఇక రేపు ఎల్లుండి నుంచి మనకు ఒక టైం టేబుల్ వస్తుంది. ఆ టైం ప్రకారంగా మనం సుతా మళ్ళా యుద్ధానికి సిద్ధం కావాలి. మనము ప్రజలకు ఏకనామం పెట్టిన కాంగ్రెస్ పార్టీని ప్రజలలో మనము ప్రశ్నించి మన ప్రజలకు న్యాయం చేసే విధంగా మనము మన వినయ్ భాస్కర్ అన్న గారి నాయకత్వంలో మన అందరం కలిసి సమిష్టిగా పనిచేసి ప్రజలకు న్యాయం చేసే విధంగా, పాలకులను బుద్ధి వచ్చే విధంగా మనం చేయాలని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మీ అందరికీ తెలంగాణ